అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 27వ వచనము నుండి 33వ వచనం వరకు చదవండి. అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరము ఎక్కడమే ఉన్నామని బిగ్గరగా చెప్పెను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి దొరుకుతూ పౌలకును సీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెననెను. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందురని చెప్పి అతనిని అతని ఇంటినున్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడు అతని ఇంటి వారందరూ బాప్తిసము పొందిరి. చాలు. హల్లెలూయా. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన దేవా, నీ బంగారు పాదాలు పొందనాలు. ఈ సమయంలో నీ యొక్క సువార్తను, నీ యొక్క వాక్యాన్ని మేము వినుటకు ఆశ కలిగి ఉన్నాము. ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్న ప్రతి బిడ్డ హృదయాన్ని తెరవండి నాయన. నీ సన్నిధి మాతో ఉంచి ఈ వాక్యాన్ని విత్తి చిన్న విత్తనమే బహుగా వర్ధిల్లినట్లు అయ్యా కృపను అనుగ్రహించమని అడుగుతూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అయితే ఇక్కడ చూద్దాం మనము పౌలు నీవు ఏ 27వ వచనం. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయిరనుకుని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోచున్నాడు. చెరసాల నాయకుడు ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతనంట తన్ను తాను చంపుకోవాలనుకున్నాడంట. ఇతను ఎవరంట? చెరసాల నాయకుడు. ఎందుకు చంపుకోవాలనుకున్నాడు అని అంటే, అంతకు ముందులే మనము 12వ అధ్యాయం అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే హేరోదు ఏమి చేస్తున్నాడంటే, ఎవరైతే తప్పించుకుంటున్నారో ఆ నాయకులను తప్పించుకొని వెళ్ళిపోతున్నారో ఆ చెరసాలకు నాయకుడిగా ఉన్న వారిని చంపాలని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చూసినట్లయితే, హేరోదు అతని కోసరము వెతికినప్పుడు అతడు కనపడనందున కావలి వారిని విమర్శించి వారిని చంపనాజ్ఞాపించెను. చాలు. హల్లెలూయా. ఈ యొక్క చెరసాల నాయకుడికి ఉన్న పని ఇంతంతా కాదండి. వింటున్నారా వాక్యం? చెరసాల నాయకుడికి ఉన్న పని ఇంతంతా కాదు. ఒకవేళ ఖైదీలు ఎవరైనా తప్పించుకుంటే అక్కడ ఉన్న గవర్నమెంట్ వారిని విమర్శించి కోర్టులోనికి లాగి లాయర్లతో మరి ఆ యొక్క జడ్జిలతో న్యాయం తీర్చి ఏం చెప్తుందంటే వాళ్ళని చంపాలని ఆజ్ఞాపించింది. అమ్మో, ఇప్పుడు చెరసాల నాయకుడు అనుకుంటున్నాడు, అమ్మో అలా ఆల్రెడీ ఆజ్ఞ వచ్చింది కాబట్టి ఇప్పుడు చెరసాలలో ఉన్న వారందరూ వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారంట? పైన వచ్చిన చదవండి, 25, 26 చదవండి. మధ్యరాత్రి వేళ పౌలు సీలలు ప్రార్థించుచు కీర్తనలు పాడుచు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగింది. బంధకములన్నీ ఊడిపోయినాయంట. ఏం కలిగిందంట? భూకంపం కలిగిందంట. ఎందుకు భూకంపం కలిగింది? వారు దేవుని నామాన్ని ఘనపరుస్తున్నారు, కీర్తిస్తున్నారు, మహిమపరుస్తున్నారు. ప్రభుని మహిమపరుస్తూ ఉంటే మన బంధకాలు తెంచబడతాయి. మన బంధకాలు తెంచబడతాయి. నీకు తెలీదు, నువ్వు ఉన్నది చెరసాల్లోనే, నువ్వు ఉన్నది ఒకవేళ మనుషుల మాటల్లోనే నువ్వు బంధించబడి ఉంటావు. కానీ దేవుని యొక్క నామాన్ని ఎత్తి నువ్వు స్తుతిస్తూ ఉన్నప్పుడు, ఘనపరుస్తూ ఉన్నప్పుడు నీకు ఉన్న బంధకాలు తెంచబడతాయి. ఆమేన్. దేవుని మహిమ కలిగిన కార్యాలు అక్కడ బయలుపరచబడతాయి. చెల్లి, తమ్ముడు, నీవు ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నావేమో, దేవుణ్ణి స్తుతించు, ప్రభుని ఘనపరచు. నీ చుట్టూతో ఉన్న ప్రతి బంధకము తెంచబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. అయితే భూకంపం వచ్చినందువలన వాళ్ళకున్న ఆ యొక్క బంధించబడిన వారందరూ కూడా విడుదల పొందారు. అలాగే ఆ సంఖ్యలన్నీ విడిపోయినాయట.
విడిపోతే ఇప్పుడు చెరసాల నాయకుడు అనుకుంటాడు, అమ్మో తలుపులు తెరవబడ్డాయి, ఇప్పుడు వీళ్ళందరూ పారిపోయి ఉంటారు, ఇప్పుడు నేను హేరోదు కనపడ్డానంటే నన్ను చంపేస్తారు బహిరంగంగా, నేను డ్యూటీ చేయలేదనుకుంటారు, నేను నిద్రపోతున్నాను అనుకుంటారు, కాబట్టి నేనే చచ్చిపోదాం అని చెప్పి కత్తి దూసి తన్ను తాను చంపుకోవాలనుకుంటున్నాడంట. దేవుని ప్రియమైన బిడ్డలారా, గమనించారా? కష్టము మనవరికి వస్తే మనకు బతకాలనిపించదు. ఇతనికి ఆర్థికంగా సమస్యలు ఉన్నాయా అంటే లేవు. ఇతనికి ధనము లేదా, ఇతనికి మంచి ఉద్యోగము లేదా, గవర్నమెంట్ ఉద్యోగం ఇది. ఎంత బంగారపు ప్లేటుకైనా గోడ చేర్పు ఎంతైనా అవసరం. నీకు ఎన్నైనా ఉండని, ఎంత సమృద్ధైనా ఉండని, దేవుడు అవసరం నీకున్నది. జీవము కలిగిన దేవుని యొక్క అవసరం నీకున్నది. నిత్య రాజ్యము ఎవరిస్తారట? దేవుడు ఇస్తాడు. అయితే చాలా కష్టం వచ్చింది. ఎటువంటి కష్టం వచ్చిందంటే మానసికంగా ఎంతో ఒత్తిడికి గురవుతున్నారు. ఏంటా ఒత్తిడి అనంటే, అమ్మో ఇప్పుడు హేరోదుకి తెలిస్తే ఇంత గ్రేట్ ఆఫీసర్గా నేను ఉన్నాను, ఇప్పుడు ఆయన నన్ను బహిరంగంగా చంపుతాడు అని చెప్పి కత్తి దూసి తన్ను తానే, విద్య తనకు తెలుసు, షూట్ చేయటము తెలుసు, కత్తితో పొడవటం కూడా తెలుసు. దేవుని ప్రియమైన బిడ్డలారా, గమనించండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, అలాంటి పరిస్థితుల నుంచి దేవుడు జైలు అధికారిని విడిపించాలనుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. జైలు అధికారి నుంచి విడిపించాలనుకున్నాడు. అయితే జైలు అధికారిని విడిపించాలనుకున్నాడు. అప్పుడు ఈ సంగతి ఎవరు చూశారు? అపోస్తలుడైన పౌలు చూశాడు. పౌలు చూసి ఏమంటున్నాడంటే, అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకొనవద్దు. చాలు, హల్లెలూయా. క్రైస్తవుల పని ఏంటి? క్రీస్తుని అంగీకరించిన పని ఏంటి? అంగీకరించిన వాళ్ళ పని ఏంటి అనంటే, క్రీస్తుని అంగీకరించిన వారి యొక్క పని ఏంటి అనంటే, ఎవరైనా వారికి వారు హాని చేసుకుంటున్నప్పుడు వారిని అడ్డుకొని వారికి నిరీక్షణాస్పదమైన వాక్యాన్ని చెప్పాలి. నాకెందుకు వచ్చిందిలే అని వెళ్ళిపోకూడదు. ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు నువ్వు అలా చేసుకోవాలనుకుంటున్నావు? ఎందుకు నువ్వు అలా దుఃఖపడుతున్నావు? ఎందుకు నువ్వు కృంగిపోతున్నావు? ఎందుకు బలహీనపడుతున్నావు అని పరామర్శించి అడగాలి. దేవుడు మనకిచ్చిన పని అది, అడగాలి. అడిగిన తర్వాత వారితో దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. మరణము నుంచి మనము ఎదుటి వారిని ఏం చేయాలంట? బయటికి లాగాలి. అగ్ని నుంచి బయటికి లాగినట్లుగా వారిని ఏం చేయాలంట? లాగాలి. నీ చావు నువ్వు చావు, నా చావు నేను చేస్తాను అంటాం కాదు. క్రీస్తు మాదిరి ఏంటి అంటే, బాధల్లో ఉన్న వారికి ఓదార్పును దయచేయాలి. చేతనైతే వారి కోసం ప్రార్థన చేయాలి, కన్నీటితో ప్రార్థన చేయాలి. పౌలు అంటున్నాడు, అయ్యా 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 చంపుకోవద్దయ్యా, కత్తి దూసుకోవద్దయ్యా, నిన్ను నీవు చంపుకోవద్దయ్యా, మేము బ్రతికే ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. క్రైస్తవుడు ఉన్నాడు, క్రీస్తుని అంగీకరించిన వ్యక్తి ఉన్నాడు. నిరీక్షణ, ఇది లోకానికి నిరీక్షణ. ఆమేన్, లోకానికి వెలుగు. ఆమేన్. సో ఇప్పుడు అంటున్నాడు, ఏ హానియు చేసుకొని వద్దు, మేమందరము ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పెను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు, హల్లెలూయా. అంటే ఇప్పుడు అక్కడ అంతా ఎక్కడ ఏమున్నది? చీకటి ఉన్నది. ఏమున్నది? చీకటి ఉన్నది. చీకటిలోని ఉన్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. చీకటిలోని ఉన్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. నీలోనే నేను వెలగాలని, నీ వలనే నేను మారాలని, నీలోనే నేను వెలగాలని, నీ వలనే నేను మారాలని, పరిశుద్ధాత్మ కరములతో అలంకరించుచున్నావు. నీ రాక
విడకై నిరంతరం జీవించాలని ఆశనన్నిల బ్రతికించుచున్నది. నిరంతరం నీతోని జీవించాలని ఆశనన్నిల బ్రతికించుచున్నది. సత్యములో లేనివాడు చీకటిలో ఉన్నవాడే. వింటున్నారా? సత్యములో లేనివాడు చీకటిలో ఉన్నవాడే. సత్యం అనగా ఏమి? ఒక రిచ్ యంగ్ రూలర్, యవ్వనస్తుడు, ధనము కలిగిన వాడు, పరిపాలకుడు, ఎంతో సంపన్నత కలిగిన వ్యక్తి వచ్చి అంటున్నాడు, ప్రభువా, నిత్య రాజ్యము కావాలంటే ఏమి చేయాలి? మరొక చోట ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే వ్యక్తి వచ్చి అంటున్నాడు, నిత్య రాజ్యము మేము పొందాలంటే ఏమి చేయాలి? ఇదే ప్రశ్న పెంతెకొస్తు దినము రోజున అపోస్తలుడైన పౌలు గారు వాక్యం చెప్తుంటే, సహోదరులారా, ఇప్పుడు మేమేమి చేయవలెను? నిత్య రాజ్యము పొందవలనంటే, రక్షణ పొందవలనంటే మేమేమి చేయవలెను అని సమూహం అడుగుచున్నారు. ఇప్పుడు జైలు అధికారి అంటున్నాడు, నేను రక్షణ పొందాలంటే నేనేమి చేయాలి? ఆమేన్, హల్లెలూయా. రక్షణ పొందాలంటే నేనేమి చేయాలి? దేవుని ప్రియమైన బిడ్డలారా, ఆయన ఉన్నవాడు అనువాడనై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఉన్నవాడును అనువాడనై ఉన్నాడు. చీకటిలోనికి సువార్తను పంపిస్తున్నాడు. చీకటి మనుషుల యొద్దకు సువార్తను పంపిస్తున్నాడు. చీకటి అనగా ఏంటి అనంటే, మనం భౌతికంగా చూస్తున్నాము. ఈ చీకటి కాదు అర్థము, సత్యము ఎరిగి ఉండకపోవటమే చీకటి. సమరయ స్త్రీ అంటుంది, నన్ను అడుగుతున్నావేంటి నీళ్ళు అనంటే, యేసు ప్రభువారు అంటున్నారు, నిన్ను అడిగేది ఎవరు అని నీకు తెలిస్తే నువ్వు ఖచ్చితంగా ఆయన దగ్గరే నువ్వు నీళ్లు తాగుతావు అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సమరయ స్త్రీని దర్శించిన వెలుగు ఈ రాత్రి మనల్ని దర్శించి ఉన్నది. హల్లెలూయా. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది. అందుకని యోహాను రాసిన సువార్త 1:4 అని అంటాడు, ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు, కానీ ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. యేసు అంటున్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అంటున్నాడు. ఈ వెలుగు ఎవరు అనంటే యేసుక్రీస్తుయే. ఇప్పుడు చీకటి మనుషుల యొద్దకు, చీకటి ప్రాంతములోనికి పౌలుని తీసుకెళ్ళింది ఎవరు? దేవుడే. చెరసాలలోనికి తీసుకెళ్ళింది ఎవరు? దేవుడే. అధికారుల చేత బంధించింది ఎవరు? దేవుడే. ప్రభువుని అంగీకరించిన బిడ్డ, చెరసాల ఎదురైనా, బంధకాలు ఎదురైనా, శోధనలు ఎదురైనా, శోధనకు నిలిచి ఉండండి. దేవుడు నీ ద్వారా వెలుగుని కనపరుచుకుంటాడు, అనేక మందిని వెలిగిస్తాడు. దేవుని యొక్క గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తము దేవుడు నిన్ను ఏర్పరుచుకున్నాడు. ఏర్పరుచుకున్న దేవుని యొక్క వంశములో నువ్వు ఉన్నావు, రాజవంశములో నువ్వు ఉన్నావు. ఎక్కడో తెలుసా? చీకటిలో వెలిగించడానికి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ యొక్క జైలాధికారి ఎక్కడ ఉన్నాడు? చీకటిలో ఉన్నాడు. చీకటి అనగా ఏమిటి? సత్యము తెలియకపోవటమే. ఇప్పుడు ఈ సత్యము తెలియకపోవటం వల్లే ఆయన చీకటిలో ఉంటే, ఈ సత్యాన్ని బోధించాల్సిన డ్యూటీ ఎవరిది? దేవుణ్ణి నమ్మిన వారిది. పౌలు అదే బోధిస్తున్నాడు. అయ్యా, మీరు చంపుకోవద్దు, నువ్వు చంపుకోవద్దు, మేమింకను బ్రతికే ఉన్నాం, మేమింకను ఇక్కడే ఉన్నాం, మేము తప్పించుకోలేదు అనంటే, వెంటనే ఆ చీకటిలోనికి ఒక దీపాన్ని తీసుకొచ్చి జైలధికారి చూస్తున్నాడు. వణుకుతూ ఆ గదిలోనికి వెళ్ళాడంట. హల్లెలూయా. ఇప్పుడు ఆయన్ని ఏం వెతికాడు? వెలుగును వెతికాడు. గుడ్డితనము పొరలు పెంచబడాలి. పాపమునకు వచ్చు జీతము మరణము.
పాపము చేస్తే మరణం వస్తుంది. అయితే నేనేం పాపం చేశానండి అని మీరు అడగొచ్చు. మనిషి పుట్టుకతోనే పాపిగా జన్మిస్తున్నాడు. జన్మతః పాపం, పుట్టుకతోనే పాపిగా ఉంటున్నాడు. అందుకే పుట్టిన బిడ్డకు 1 సంవత్సరం 2 సంవత్సరాలు వచ్చిన తర్వాత దొంగతనం చేయటం నేర్పించాల్సిన అవసరం లేదు, అబద్ధాలు ఆడటం నేర్పించాల్సిన అవసరం లేదు, తల్లిదండ్రుల్ని ఏడిపించాల్సిన అవసరం లేదు. స్కూల్కి వెళ్ళినప్పుడు బలపము పెన్సిల్ దొంగతనం చేయమని తల్లిదండ్రులు చెప్పాల్సిన అవసరం లేదు. బై నేచర్ ఈజ్ ఎ సిన్నర్. పుట్టుకతోనే మనిషి పాపి కాబట్టి పాపానికి సంబంధించిన క్రియలన్నీ చేస్తాడు, అవిధేయతకు సంబంధించిన క్రియలు చేస్తాడు. అయితే ఇది పోవాలి అంటే ఏమి చేయాలి అంటే వెలుగును వెతకాలి, వెలుగులోనికి రావాలి. చీకటి నువ్వు గ్రహించాలి. చీకటి గ్రహించి ఈ చీకటి ఇది చీకటిగా ఉందని చెప్పి నువ్వు లైట్ వేయాలి. చీకటిలోని దేవులాడితే కుదరదు. దేవుని ప్రియమైన బిడ్డలారా, అయితే వెలుగు ఎవరు అనంటే యేసుక్రీస్తు. చెప్పండి, వెలుగు ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు ఈ వెలుగును వెతకాలి. దీపం తీసుకున్నాడు, పౌలు శీలలు ఉన్న గదిలోనికి వచ్చాడు, వణుకుతూ వచ్చాడు. వణుకుతూ రావటం అంటే ఏంటో తెలుసా? తన్ను తాను విధేయతగా తన హృదయాన్ని తగ్గించుకొని దేవుని సేవకుల దగ్గరకు వచ్చాడు. దేవుని సేవకుల దగ్గరకు వచ్చాడు. అయితే ఆయన అడుగుతున్న మొట్టమొదటి ప్రశ్న ఏంటి? ఆ జైలు అధికారి చచ్చిపోవాలనుకున్న అతను చీకటిలో ఉన్నాడని గ్రహించి దీపాన్ని తీసుకొచ్చి నేను వెలుగులోనికి రావాలంటే అని చెప్పి వణుకుతూ దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి ఇప్పుడు అడుగుతున్న మొట్టమొదటి ప్రశ్న, ప్రపంచాన్ని తలకిందులు చేసిన ప్రశ్న. అది ఏ ప్రశ్న అనంటే, నేను రక్షణ పొందాలంటే ఏమి చెయ్యాలి? హల్లెలూయా అంటున్నాడు. అయ్యలారా, రక్షణ పొందుటకు నేను ఏమి చేయవలెను? ఏం ప్రశ్న అది? నువ్వు ఉన్న సందర్భం ఏంటి? నీ యొక్క ఉద్యోగం ఏంటి? నీ యొక్క స్థితి ఏంటి? అక్కడ అమ్మయ్య బతుకుపోయానులే, అమ్మయ్య ఈ దొంగలు తప్పించుకోలేదని మరలా చైన్లేసి కట్టేసి తలుపులు వేసేసి మళ్ళా లైట్లు ఆఫ్ చేసి వెళ్ళలా ఆయన. ఆత్మీయంగా తన్ను తాను పరిశీలన చేసుకుంటున్నాడు. ఇట్స్ బియాండ్ ఫిజికల్ థింగ్. భౌతికంగాని భౌతిక పరిధిని దాటి ఆధ్యాత్మికమైన పరిధిలోనికి వెళ్తున్నాడు. నేను చనిపోయాక ఎక్కడికి వెళ్తాను? ఈ ప్రశ్న చిన్నవాడు మొదలుకొని పెద్దవాడు వరకు ఉంటది. అదేంటో తెలుసా? ఆధ్యాత్మికమైన చింత. చిన్న పిల్లలకు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఉండేది. ఆ తర్వాత ఏం జరిగిద్ది? అయితే అదే ప్రశ్న వచ్చింది. ఆధ్యాత్మికంగా మనం సత్యాన్ని వెతకాలి, వెలుగుని వెతకాలి. అయితే ఆయన అంటున్నాడు, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చెయ్యాలి? ఇప్పుడు నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలి? మరి రక్షణ ఎక్కడి నుంచి? పాపము నుంచి. రక్షణ ఎక్కడి నుంచి? మరణము నుండి. రక్షణ ఎక్కడి నుంచి? పాతాళము నుండి. నీ క్రియల వలన కాదు అది. యేసు క్రీస్తు నామందు విశ్వాసం ఉంచుట వలన అనే సత్యం ఇంకా ఆ జైలధికారికి తెలియలేదు. అయితే నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలి? యవనస్తులారా, ఈ ప్రశ్న మిమ్ములు కూడా ఒకవేళ మీ హృదయంలో ఈ ప్రశ్న ఉండుండొచ్చు. రక్షణ పొందాలంటే నేనేం చేయాలి? నా ఆత్మ రక్షించబడాలంటే నేనేం చేయాలి? అయితే మొట్టమొదటిగా ప్రభు నామమందు విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా. ఏమంటున్నాడు? రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపరుద్దాం. మనం రక్షణ పొందాలంటే ఏం చేయాలంట? మొట్టమొదట ప్రభు యేసుక్రీస్తు నామమందు ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. యేసు నామమందు విశ్వాసము ఉంచాలి. మరి ఉంచావా నువ్వు? యేసు నామమందు విశ్వాసం ఉంచావా? ఒక స్త్రీ తనకున్న అనారోగ్య పరిస్థితిని బట్టి యేసు ప్రభు దగ్గరకు వస్తుంది. ఎంతో అనారోగ్యం, ఎంతో వేదన, ఎంతో బాధ.
ఎంతో దుఃఖము, ఎంతో కన్నీరు, కొన్ని సంవత్సరాల నుంచి బాధపడుతుంది అనారోగ్యముతో, కుటుంబం అంతా దూరపరిచింది, పక్కన పెట్టింది. ఒక్క స్త్రీ ఒంటరిగా కుమిలిపోతున్న పరిస్థితి. అయితే ఆమె అనుకుంది, మనుషులెవ్వరూ నన్ను చేర్చరు కానీ, మనుషులెవ్వరూ నన్ను స్వస్థపరచరు కానీ యేసు యొద్దకు వస్తే, ఆయన నామమందు విశ్వాసం ఉంచి ఆయన్ని పట్టుకుంటే నాకు స్వస్థత కలుగుతుందని చెప్పి యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభు యొక్క ఆఖరి అంగిని పట్టుకున్నదంట. వెంటనే దేవుని మహిమ ఆమెలోనికి వెళ్ళిపోయింది. ఆమేన్, హల్లెలూయా. వెంటనే ప్రభువు యొక్క మహిమ తాకింది. అయితే యేసు అంటున్న మాట ఏంటో తెలుసా? కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను. ఆమేన్. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను. నువ్వు యేసు క్రీస్తు నామమందు ఏం చేయాలంట? విశ్వాసం ఉంచాలి. ఎందుకు విశ్వాసం ఉంచాలి? యేసు నామమందు ఆయన దేవుని కుమారుడు కాబట్టి. ఆయన దేవుని కుమారుడు. ఆయన భూలోకమునకు వచ్చి ఉన్నాడు. ఆయన నీ కొరకు ప్రయాసపడి ఉన్నారు. ఆయన దైవ కుమారుడిగా ఉన్నాడు. నాలో నా తండ్రి రక్తం ఉన్నది, యేసులో ఆయన తండ్రి రక్తం ఉన్నది. ఆ తండ్రి ఎవరు అంటే పరలోకపు తండ్రి. ఎక్కడి నుండి వచ్చిందండి ఆ రక్తం? ఆయన ఆత్మయ్య ఉన్నాడు కదా. ఏదైనా తోటలో ఆదాములోనికి ఎలా వచ్చిందండి రక్తం? ఏదైనా తోటలో ఆదాములకి ఎలా వచ్చింది? అలానే వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుని చేత యేసు క్రీస్తు మరి కన్య అయిన మరియ గర్భము ధరించినప్పుడు, దేవుని యొక్క ఆత్మ ఆమెను కమ్ముకొనినప్పుడు ఒక కుమారుడు మన కొరకు జన్మించబడ్డాడు. ఆయన పవిత్రుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయనలో పాపము లేదు, ఆయనలో జన్మతః పాపము లేదు. నిర్దోషమైన రక్తము చిందించబడాలి. రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ లేదు. కాబట్టి యేసు క్రీస్తు ప్రభువారు ఆయన సృష్టికర్త అయిన దేవుడు అయ్యుండి ఆయన తండ్రితో సమానునిగా మరి ఉండటము ఎంచుకోలేదు కానీ, మహిమగా ఎంచుకోలేదు కానీ, తన్ను తాను రిక్తునిగా చేసుకుని ఆయన భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చిన ఆ యేసు క్రీస్తు ప్రభువారు నీ కోసం శిలువ పైన మరణించి ఆయన రక్తాన్ని నీ కొరకు ధారపోశారు, చిందించారు. ఇప్పుడు ఈ రక్తము మన ప్రతి పాపమును కడుగుతుంది. జన్మతః పాపం అని చెప్పాను కదా. ఆ పాపము కడగబడాలంటే రక్తం ప్రోక్షించబడాలి. ప్రోక్షించబడిన రక్తము పరిశుద్ధమైన రక్తమై ఉండాలి, పాపము లేని రక్తమై ఉండాలి, నిర్దోషమైనదై ఉండాలి, కలంకము లేనిదై ఉండాలి, అది దేవుని రక్తమై ఉండాలి. ఇప్పుడు ఈ యొక్క రక్తములో కడగబడిన మనము యేసుక్రీస్తు మన కొరకు వచ్చాడని, ఆయన దేవుడని, ఆయన మన కొరకు మరణించాడని, సమాధి చేయబడ్డాడని, పునరుత్థానుడై ఉన్నాడని మనము నమ్మితే, విశ్వసిస్తే మనకేం కలుగుతుందట? రక్షణ కలుగుతుంది. ఏం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. యేసయ్యా, నీ నామములో నేను విశ్వాసం ఉంచాను, నువ్వు నాకు ఇచ్చిన రక్షణకై నీకు వందనాలు. నువ్వెంతో కృప చూపించావయ్యా. ఈ శాపపు కాడల నుంచి నాకు విడుదల దయచేశావు. ఈ అంధకార పరిస్థితుల నుంచి నాకు విడుదల దయచేశావు ప్రభువా. నీకు స్తోత్రాలని. రక్షణ పొందిన వారు ప్రభువుని స్తుతించాల్సిన ఆవశ్యకత ఉన్నది. రక్షణ పొందని వారు నాకు రక్షణ కావాలి అని అడగాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రభువా, నిన్ను నా సొంత రక్షకునిగా నేను అంగీకరిస్తానయ్యా. నన్ను రక్షించవా, నా ఆత్మను రక్షించవా, నా హృదయములోనికి రావా. అందరూ విడిచి వెళ్ళిపోతారు కానీ యేసయ్య నిన్ను విడవడు, ఎన్నడూను ఎడబాయడు. నన్ను విడువక ఎడబాయక కాచితివా, నీ చేతి నీడలో యేసయ్యా, నీ చేతి నీడలో నన్ను విడువక ఎడబాయక కాచితివా, నీ చేతి నీడలో యేసయ్యా, నీ చేతి నీడలో. హల్లెలూయా. మనల్ని విడవలేదంట, ఎన్నడను ఎడబాయలేదంట. ఆమేన్. ఆయన ఎప్పుడు నిన్ను విడిచే దేవుడు కాదు. ఆయన ఎప్పుడు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదు.
నువ్వున్న పరిస్థితిలోనే నువ్వు మోకాళ్ళు వేసి మొర్ర పెట్టుకుంటే, నువ్వున్న పరిస్థితిలోనే యేసు నన్ను రక్షించవా అని అడిగితే నిన్ను రక్షించే దేవుడై ఉన్నాడు. ఆమేన్. నిన్ను నీ యొక్క పాపానికి క్షమాపణ కలగజేసి నిన్ను రక్షించే దేవుడై ఉన్నాడు. అయితే అయితే ఈ యొక్క రక్షణ పొందాలి అంటే మొట్టమొదటిది ఏం చెప్పాను? విశ్వాసం ఉంచాలి. ఆమేన్. ఏం చేయాలండి? యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచాలి. రెండవదిగా ఆయన అడుగుతున్న ప్రశ్న ఏంటి అని అంటే, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందాలంటే ఏం చేయాలి? మొట్టమొదటిది యేసు నామమందు విశ్వాసం ఉంచాలి. అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని. ఆమేన్. అప్పుడు ఏం కలుగుతుందట? రక్షణ కలుగుతుందట. ఒక పొట్టివాడు, లంచగుండె, రోమీల కొరకు పనిచేసే అన్య రాజ్యం కొరకు లేకపోతే గవర్నమెంట్ కొరకు పనిచేసే వ్యక్తి ప్రభుని చూడాలని ఆశపడ్డాడంట. హల్లెలూయా. ఆ వ్యక్తి ఏం చేశాడు? ప్రభుని చూడాలని ఆశ కలిగి ఉన్నాడంట. చిన్నోడు, పొట్టిగుంటాడు. చిన్నోడు అంటే వయసులో చిన్నోడు కాదు, పొట్టివాడట. యేసును చూడాలని ఆశ కలిగి ఉన్నాడంట. యేసును చూడాలని ఆశ కలిగి ఏం చేశాడంట? ఎరుకో ఆ యొక్క వీధుల్లో యేసు ప్రభు వస్తున్నాడని ఎరిగి మేడి చెట్టు ఎక్కాడంట. హల్లెలూయా. ఏం చేశాడంట? మనము ఎవరన్నా వీధుల్లో గుండా వెళ్తే వాళ్ళు కనపడడానికి మేడలు, మిద్దెలు ఎక్కుతాం కదా కింద చూడడానికి. అట్లాగా యేసును చూడాలని నేను పొట్టోడిని, ఈ ప్రజల సమూహంలో నన్ను కిందకు పడేస్తారు, అయ్యా బాబోయ్ ఈ యొక్క ప్రజల మధ్యనే నేను వెళ్ళలేను అని చెప్పి అనుకుంటూ తన ప్యూన్తో అన్నాడంట. ప్యూను మరి ఈయన చాలా ధనవంతుడు కదా, మంచి ఉద్యోగం చేస్తున్నాడు కదా, లంచగుండే, బోల్డ్ అంత డబ్బు ఉంది. మరి వెనకాల ప్యూన్స్ ఉంటారు కదా, అసిస్టెంట్స్ ఉంటారు కదా. సో అసిస్టెంట్ ప్యూన్తో అన్నాడంట, ఏరా ప్యూను, నేను ఇప్పుడు యేసుని చూడాలనుకుంటున్నాను రా. మంచిదయ్య గారు, యేసుని చూడడం మంచిదయ్య గారు అన్నాడంట. అయితే మరి నేను చాలా పొట్టిగా ఉన్నాను కదరా, నేను ఏం చేయాలరా ఇప్పుడు? ఈ ప్రజల మధ్యకి వెళ్ళానంటే నన్ను తొక్కి పడేస్తారు, ఏం చేయాలరా మరి నేను ఇప్పుడు అని అంటే, ఏమోనయ్య గారు అమ్మగారిని అడగండి అన్నాడంట. ఏమన్నాడు? ఆ అమ్మగారిని అడగండి. ఏమోనయ్య గారు అమ్మగారిని అడగండి బాబు, నాకేం తెలుసు బాబు అన్నాడంట. అని అంటే, ఓ భలేగుండవే, నువ్వేదో సలహా ఇస్తావని నేను అసిస్టెంట్గా పెట్టుకుంటే నువ్వు అమ్మగారిని అడగమంటున్నావు అంటే మనసులో అనుకుంటున్నాడంట, నీకు కాదు అయ్యా నేను అసిస్టెంట్, అమ్మగారికి అసిస్టెంట్ అనుకున్నాడంట. సో ఆ అమ్మగారి దగ్గరికి వెళ్ళాడు. ఏమే నేను మరి యేసుని చూడాలనుకుంటున్నాను, మరి నేనేం చెయ్యాలి? నేను కొంచెం షార్ట్గా ఉన్నాను కదా, పొట్టివాడిగా ఉన్నాను కదా, ప్రజలందరూ నన్ను తొక్కేస్తారుగా, నేను ఏం చెయ్యాలి అని అంటే, ఏం చేస్తావో మరి, ఎవడు పొట్టిగా పుట్టమన్నాడు అన్నాడు అంట. ఏమందంట? ఎవరు పొట్టిగా పుట్టమన్నాడు అందంట. అప్పుడు నువ్వేదో సలహా ఇస్తావు అనుకోని నేను అనుకుంటే, నువ్వేంటి నన్ను ఇలాగంటావు, మా అమ్మ నాన్నని అడుగు అన్నాడంట. ఏం చేసుకుంటావో చేసుకో అని అంటే, భార్య మాట కాదు, మనుషుల మాట కాదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మాట కాదు, ఏమైతే అనుకోని, ఏరా నువ్వేదైనా అనుకోరా, నా చుట్టుపక్కల ఏదైనా అనుకోర్రా, నేను చెట్టెక్కేస్తాను రా బాబు అన్నాడంట. అయ్యో అయ్య గారు ఊరుకోండి, మీరేంటి చెట్టు ఎక్కడం ఏంటి? మీరేంటి చెట్టు ఎక్కడం? ఎవరు చెట్లు ఎక్కుతారు చెప్పండి? ఎవరు చెట్లు ఎక్కుతారు? ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి చెట్టు ఎక్కుతాడా? లేకపోతే ఏదైనా గవర్నమెంట్ అఫీషియల్ వచ్చి చెట్టు ఎక్కుతాడా? బాగా ధనవంతుడు, సూటు బూట్ వేసుకున్నవాడు, ప్రజలంతటి ఊరంతటికి అప్పులు ఇచ్చేవాడు చెట్టు ఎక్కుతాడా? కాలర్ ఎగరేసి వీధిలో తప్పుకోరా కదా. ఊరుకోండి అయ్య గారు, చెట్టు ఎక్కుతానంటున్నారు, పరువంతా పోద్ది, పరువంతా పోద్దయ్యా. నీ డబ్బుకు విలువేది? నీ ఇంటికి విలువేది? నీ ఇంటి పేరుకు విలువేది? భార్య బిడ్డలు ఉన్నారు, ఇంత పెద్ద యజమానివి నువ్వు, ఇంత డబ్బు ఉంది వెనకాల, నువ్వు చెట్టు ఎక్కుతానంటావేంటి? జక్కయ్య చేసుకున్న తీర్మానం, మనుషులు ఏమనుకున్నా ఈ రోజు నేను యేసును చూడాలి, ఆయన్ని కలుసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది నీ ఎదుటకు వచ్చి యేసు దగ్గరికి నువ్వు రాకుండా చేసినా, నువ్వు యేసును చూడాలనే ఆశ ఉంటే
నువ్వు రక్షించబడతావు. ఆమేన్, హల్లెలూయా. వెంటనే ఎవరు ఏమనుకుంటే నాకెందుకయ్యా బాబోయ్ అని చెప్పి చెట్టెక్కేశాడు. చెట్టెక్కేస్తే యేసుప్రభు వారు ఆ వీధిలోనికి వచ్చి ఆ చెట్టు కింద ఆగిపోయాడంట. చప్పట్లు కొట్టి ప్రభు నామమున మహిమపరచండి. నీ విశ్వాసము ప్రభుని ఆకర్షించుకుంటుంది. నీ విశ్వాసము దేవుణ్ణి చూడాలి, ప్రభుని కలుసుకోవాలన్న విశ్వాసము దేవుణ్ణి ఆకర్షించుకుంటది. యేసు యేసు అని గుడ్డివాడు పిలిచినట్టుగా పిలిచాడా? పిలవలేదు. కానీ యేసు ఆగిపోయాడు. నీ విశ్వాసానికి దేవుడు ఆగిపోతాడు, నిన్ను దాటి వెళ్ళడు. దావీదు కుమారుడా నన్ను కరుణించుమని గ్రుడ్డివాడు త్రోవలో కేకలు వేయగా, దావీదు కుమారుడా నన్ను కరుణించుమని గ్రుడ్డివాడు త్రోవలో కేకలు వేయగా, ఆర్తనాదం వింటివా అరుణోదయుడా, ఆర్తనాదం వింటివా దాటిపోక ఆగిపోయి స్వస్థతనిచ్చావా, దాటిపోక ఆగిపోయి స్వస్థతనిచ్చావా, కృప చూపు దేవుడవు కనికర పూర్ణుడవు, విధేయతకే అర్థము చెప్పిన వాడవు, కృప చూపు దేవుడవు. యేసు ప్రభు వారు నీ విశ్వాసాన్ని దాటి వెళ్ళిపోడు. నువ్వు విశ్వాసం ఉంచితే చాలు. నువ్వు ధనం ఇవ్వవసరంలా, వెండి బంగారములు ఇవ్వవసరంలా, నువ్వు ఏమి ఇవ్వవసరంలా. యేసుకి నీ హృదయం ఇస్తే చాలు. నీ హృదయం ఇస్తే చాలు. ఈ రాత్రి ప్రభువుకి నీ హృదయం ఇస్తే చాలు. అది ఏ మనుషుడు చూడడు, ఎవ్వరు గమనించరు, కానీ యేసు చూస్తాడు. యేసు ప్రభు వారు చూస్తారు. నీ హృదయము దగ్గరకు వచ్చి ఆయన తలుపు తడుతున్నాడంట. తలుపు తీస్తే ఆయన నీలోనికి వస్తాడంట. ఆయన నిన్ను రక్షిస్తాడట. ఆమేన్, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, నీ విశ్వాసము ఆయన్ని దాటనివ్వదు. వెంటనే చెట్టు కిందకి వచ్చి నిలబడి అంటున్నాడంట, జక్కయ్యా వెంటనే దిగిరమ్ము, నేడు నేను నీ ఇంట ఉండవలసి వచ్చినది. చప్పట్లు కొట్టి ప్రభు నామమున మహిమపరుద్దాం. జక్కయ్యా అనగానే షాక్ అయిపోయాడంట. ఏంటి ఎప్పుడు వినని స్వరము, ఎప్పుడు వినని స్వరము, జక్కయ్య గారు అని వినుంటాడు. మొక్కం ముందల తెరక వెనక తిరగల ఆడ ఈడ అవి కూడా వినుంటాడు. అన్ని డబ్బులు తీసుకున్నాడు. రోమా ప్రభుత్వం కోసం పని చేస్తున్నాడు. ఈడ విశ్వాసాన్ని పక్కన పెట్టి అన్యజనులకు పని చేస్తున్నాడు అని ఎన్నో మాటలు వినే ఉండుంటాడు. ఎన్నోసార్లు ఆయన తిట్టుకునే వాళ్ళు ఉండుంటారు. నాకు తెలిసి 90% తిట్టుకున్న వాళ్ళే ఉండుంటారు. ఎందుకంటే పన్ను వసూలు చేసేవాడు కాబట్టి, అన్యాయపు పన్నులు వసూలు చేసేవాడట. అయితే యేసు ప్రభు వారు అంటున్నారు, జక్కయ్య వెంటనే దిగిరమ్ము, నేడు నీ ఇంటకి నేను రావలసి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యేసు నీ నామమందు నేను విశ్వాసం ఉంచానే, నా స్వరం విన్నావా? నా కొరకు నా దగ్గర ఆగిపోయావా? నన్ను దాటి వెళ్ళలేకపోయావా? నా చెయ్యి పట్టుకున్నావా? నన్ను రక్షించావా? నా ఇంటిలోనికి వచ్చావా? నా ప్రార్థన ఆలకించావా ప్రభువా? నా గమ్యాన్ని మార్చేసావా ప్రభువా? నా స్థితిగతిని మార్చావా ప్రభువా? వెలుగులోనికి నడిపించావా? నిత్య రాజ్యానికి నన్ను చేర్చావా? యేసు నీ కృప మాత్రమే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీ దగ్గర ఆగిపోయాడు ఈ రాత్రి. నువ్వు విశ్వాసం ఉంచితే నిన్ను దాటి వెళ్ళడు ఆయన దాటి వెళ్ళడు. నిజమైన విశ్వాసం నీకున్నదా? నిన్ను దాటి వెళ్ళడు. నీ హృదయం ఆయనకి ఇవ్వు చాలు.
అయ్యా నువ్వు దేవుడు అని, నా కోసము భూమి మీదకి వచ్చి నా కోసం మరణించి తిరిగి లేచి మరలా నువ్వు రానే ఉన్నావు అని, నేను ఈ దేహాన్ని వదిలిన తర్వాత నేను నీతో ఉంటానని ఒక నమ్మకము నాకు ఉన్నది ప్రభువా అని విశ్వాసం ఉంచితే దేవుడు నిన్ను దాటి వెళ్ళడి రాత్రి నీకు కార్యము చేస్తాడు. నీ ఇంటిలోనికి వస్తాడు. నీ ఇంటిలో ఉన్న కీడంతటిని తొలగిస్తాడు. నీ ఇంటిలో ఉన్న పాపం అంతటిని తొలగిస్తాడు. నీ ఇంటిలో ఉన్న అవిధేయతని తొలగిస్తాడు. చీకటంతటిని తొలగిస్తాడు. ఏ బంధకాలలో ఈ రాత్రి నీ కుటుంబంలో నువ్వు ఉన్నావో నాకు తెలియదు. ఏ ఒక్క శోధనలో నువ్వు ఉన్నావో నాకు తెలియదు. గుండె నిండా బాధ పెట్టుకొని బయటికి చెప్పుకోలేకుండా ఏడుస్తున్నావో నాకు తెలియదు. నువ్వు బిడ్డల కోసం ఏడుస్తున్నావో, కుటుంబం కోసం ఏడుస్తున్నావో, ఆర్థిక పరిస్థితుల స్థితిగతుల కోసం ఏడుస్తున్నావో, ఒంటరితనముతో ఏడుస్తున్నావో నాకు తెలియదు. బట్ దేవుడు నిన్ను చూస్తున్నాడు. నా యేసు నిన్ను చూస్తున్నాడు. నీ స్థితిగతి మార్చడానికి నీ ఇంటికి వస్తానంటున్నాడు ఆయన. ఆమేన్. యేసు నా ఇంటికి రా. చెప్పండి, యేసు నా ఇంటికి రావా, నా ఇంటికి రావా. జక్కయ్య ఇంటికి వెళ్ళావు, నా ఇంటికి రావా యేసు. ఈ రాత్రి నా ఇంటికి రావా. నా బిడ్డల్ని దర్శించవా, నా కుటుంబాన్ని దర్శించవా, నా స్థితిగతులను దర్శించవా. ఈ చీకటి అంధకార సంబంధమైనవి నన్ను బంధించినవి అయ్యా. నా పొరలు తెంచవా, నాకు సమాధానము దయచేయవా. అసమాధానముతో నిద్ర పట్టక కొట్టుమిట్టాడుతున్నానయ్యా. నాకు నెమ్మది, సమాధానము, నిమ్మడితనము నాకు దయచేయవా ప్రభువా. ప్రభుకు తెలుసు నీ ఇంటిలో ఏది కొదువుగా ఉన్నదో, ప్రభుకు తెలిసి ఏది అడ్డంకిగా ఉన్నదో, ఆ అడ్డంకిని ఈ రాత్రి ఆ యొక్క బండలను తీసివేయగలిగిన దేవుడు ఈ రాత్రి. ఆమేన్. యేసు ప్రభుని నీ ఇంటికి ఆహ్వానిస్తే చాలు, దేవుడు నిన్ను రక్షిస్తాడు, నీకు విడుదల దయచేస్తాడు, నీకు సమాధానము దయచేస్తాడు. ఒక రోజు, ఈ రోజు నువ్వు బతుకున్నావు, శరీరంలో ఉన్నావు, ఆ తర్వాత ఏమవుతుందో నీకు తెలీదు. నువ్వు అనుకుంటున్నావు మరలా మన క్రియను బట్టి మరలా నేను ఎలాగైనా జన్మిస్తానని. అమ్మా ఒక్క మాట చెప్తున్నాను, పుట్టినవాడు గిట్టగా మానడు. అయితే ప్రభుని నీ ఇంటిలో చేర్చుకుంటే నువ్వు నిరంతరము జీవిస్తావు. దాన్ని నిత్యము, నిత్య జీవం అంటారు. ఆమేన్. యేసయ్యా నా ఇంటిలోనికి రా. వెంటనే జక్కయ్య ఏం చేశాడంటే పరుగు 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 పరుగున ఏం చేశాడు, చెట్టు దిగాడు. అత్యాశక్తి. చెట్టు దిగి యేసు రా 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 అని చెప్పి యేసు చెయ్యి పట్టుకొని ఇక ఆయన వెనకాల శిష్యులందరూ కూడా వెళ్ళిపోయారు అంతే. ఇఫ్ యు లవ్ జీసస్, ఇఫ్ యు వెల్కమ్ జీసస్, యూ విల్ వెల్కమ్ చర్చ్ టు. నువ్వు క్రీస్తుని ప్రేమించి క్రీస్తుని ఇంటిలోనికి చేర్చుకుంటే క్రీస్తు వెనక ఉన్న సంఘాన్ని కూడా చేర్చుకుంటావు. ఆమేన్. అర్థమవుతుందా మీకు? క్రీస్తుని ఇంటిలోనికి చేర్చుకుంటే క్రీస్తు వెనకాల అపోస్తలులు కూడా వెళ్ళారు. క్రీస్తు వెనకాల ఉన్న మనుషులను కూడా నువ్వు చేర్చుకుంటావు. వెళ్ళారు, భోజనానికి కూర్చున్నారు. భోజనం చేస్తూ ఉండగానే జక్కయ్య మధ్యలో లెగిసి హృదయం అంతా నేను పాపిని, నేను పాపిని అని, యేసు నేను ఎవరి దగ్గర అయితే అన్యాయముగా తీసుకున్నానో కొల్ల సొమ్ముని 4 గంటల తిరిగి ఇచ్చేస్తాను. హల్లెలూయా. తన నిజమైన పాపాన్ని ఒప్పుకున్నాడు. ఆయన నిజమైన పాపాన్ని ఏం చేశాడు? ఒప్పుకున్నాడు. ఈ రాత్రికాల సమయమైన యేసు నీ హృదయం అనే ఇంటిలోనికి వచ్చిన తర్వాత నీ పాపాన్ని నువ్వు ఒప్పుకోగలిగితే నీకు విడుదల కలుగుతుంది, సమాధానము కలుగుతుంది, మరణము నుంచి నీకు విడుదల కలుగుతుంది. ఆమేన్. అసమాధానము నుంచి విడుదల కలుగుతుంది. దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. అప్పుడు వెంటనే అంటున్నాడు, ఇతడు అబ్రహాము కుమారుడు. అబ్రహాము ఆశీర్వాదం జక్కయ్య మీదకి దిగి వచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. చప్పట్లు కొట్టి ప్రభు నామమున. ఈ రక్షణ నీకు కావాలా? ఈ విడుదల నీకు కావాలా? దేవుడు ఇస్తాడు. విశ్వాసం ఉంచిన నీవు నీ హృదయంలోనికి, నీ ఇంటిలోనికి ప్రభుని ఆహ్వానిస్తే ప్రభు నీకు రక్షణ ఇస్తాడు. రక్షణ ఇచ్చిన తర్వాత
దేవుడు ఏమి చేస్తాడు అని అంటే, తర్వాత వచనం 32-33 వచనాలు చదవండి. అతనికి అక్కడ నిలుచున్న వారందరికీ ఆ. దేవుని వాక్యం బోధించిరి. ఆ. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి ఉమ్, వారి గాయములు కడిగెను. ఉమ్, వెంటనే అతడు ఉమ్. అతని ఇంటి వారందరూ బాప్తిసము పొందిరి. వెంటనే ఈ జైలధికారి ఏం చేస్తున్నాడంటే, అమ్మో ఇక ఈ వాక్యం ఇక్కడ కాదు, నేను ఇంటిలోనికి తీసుకెళ్ళిపోవాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలను నువ్వు ఆహ్వానించాలి. దేవుని బిడ్డలు నీ వద్దకు వచ్చి ప్రార్థన చేస్తానంటే ఆహ్వానించాలి. అప్పుడు నీ ఇంటికి రక్షణ వస్తుంది, విడుదల వస్తుంది. పౌలుని అంటున్నాడు, అయ్యా మా ఇంటికి రండి. ఇక్కడతో కాదు, ఇక్కడ కాదు నేను వాక్యం వినాల్సింది, ఇప్పుడు నా ఇంటికి రండి. ఇంటికి తీసుకువెళ్ళాడు. వారి గాయాలను, ఎన్ని దెబ్బలు తిన్నారండి పాపం వాళ్ళు, సేవకులను వాళ్ళు ఆయన పరామర్శించాడు. వారి గాయాలను కట్టి క్లీన్ చేస్తూ ఉండగానే వాక్యము విత్తబడుతూ ఉండగా, సేవకులు విత్తుతుండగా వాక్యాన్ని విన్నారట. వాక్యాన్ని ఏం చేశారు? విన్నారు. విన్న తర్వాత ఆ రాత్రియే వారి కుటుంబం అంతా కూడా ఏం తీసుకున్నదట? బాప్తిజం తీసుకున్నదంట. హల్లెలూయా. రక్షణ నుంచి పై స్టెప్ ఏంటి? బాప్తిస్మము. బహిరంగంగా ఒప్పుకోలు. ఇది రక్షణ అనేది అంతరంగ ఒప్పుకోలు, బాప్తిజం అనేది బహిరంగ ఒప్పుకోలు. ఇక నేను ఈ దేవుణ్ణి తప్ప వేరే దేవుణ్ణి నేను ఆశ్రయించను. అయ్యా నీ బిడ్డగా నేను సిగ్గుపడనయ్యా, నువ్వు నా దేవుడివి అని చెప్పి బాప్తిజం తీసుకున్నారు. కుటుంబం అంతా రక్షించబడింది. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ రాత్రికాల సమయమున ఒకవేళ మీలో బాప్తిజం తీసుకొని వాళ్ళు ఉంటే, ప్రభువా నిన్ను నేను అంగీకరిస్తున్నాను, నిన్ను నేను అంగీకరిస్తున్నానయ్యా, నా సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నానయ్యా, బహిరంగంగా నేను ఒప్పుకుంటానయ్యా, దొంగచాటుగా కాదయ్యా, బహిరంగంగా నేను ఒప్పుకుంటాను, నేను బాప్తిజంలోనికి నడిపించబడతాను అని తీర్మానం తీసుకోండి. ఒకవేళ బాప్తిజం తీసుకున్న వాళ్ళు అయితే, అయ్యా నా ఇంటిలోనికి వచ్చి నాకు బాప్తిజం ఇచ్చి నీ బిడ్డగా నన్ను ముద్ర వేశావు కదా, నీ కొరకు జీవించే కృపను దయచేయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ కొరకు జీవించే కృపను నాకు దయచేయి ప్రభువా అని అడుగుదాం. అందుకని అపోస్తల కార్యములు 2వ అధ్యాయము ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనాన్ని మనం చదువుదాం. 2:40. కాబట్టి అతని వాక్యము ఆ. అంగీకరించిన వారు ఆ. బాప్తిసము పొందిరి. ఉమ్. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. చాలు. పేతురు యొక్క వాక్యాన్ని, దైవ సేవకుల యొక్క వాక్యాన్ని వినిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? బాప్తిజమము పొందారు. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఎక్కడ? సంఘములో చేర్చబడి అపోస్తుల బోధయందు సహవాసమందు రొట్టె విరుచుటయందు వారు సహవాసము కలిగి ప్రార్థన యందు ఎడతెగక వారు ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, బాప్తిజం పొందిన మనము క్రీస్తు కొరకు వెలుగై ఉండాలి. అనేక మందికి వెలుగుగా ఉండి అనేక మందిని సంఘములో చేర్చబడేవారుగా, చేర్చుకునే వారముగా. ఆమేన్. వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు అన్నప్పుడు మనం సంతోషంగా వాళ్ళని ఏం చేయాలి? స్వీకరించాలి, చేర్చుకోవాలి. మన పని అది. అపోస్తలుడైన పౌలు చేసిన పని అది. మనం చేయాల్సిన పని కూడా అది. దేవా, ఈ రాత్రికాల సమయమున నీ యొక్క రక్షణ పొందిన నేను, నీ నామమందు బాప్తిజం పొందిన నేను, నీ కొరకు పనిచేసే కృపను నాకు దయచేయి ప్రభా. అనేక మందిని చేర్చుకునే కృపను దయచేయి. అలనాడు జక్కయ్య ఎలాగైతే తన ఇంటిలోనికి నిన్ను తీసుకువెళ్ళి తనకున్న బంధకాలన్నీ తెంచుకున్నాడో, అట్టి రీతిగా ప్రతి మనిషి బంధకాలు తెంచబడుటకు నేను వారి గృహాన్ని దర్శించి వారికి ప్రార్థన చేసే కృపను దయచేయండి అని రక్షణ పొందిన వారు అడగాలి. రక్షణ పొందని వారైతే, యేసు నా హృదయంలోనికి రా, నన్ను రక్షించు అని అడగాలి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఆయన నమ్మదగిన దేవుడు, జీవాధిపతి అయిన దేవుడు. ఈ జీవాధిపతిని మీరు సిలువ వేసి చంపిరి. పేతురు వాక్యంలో చెప్తున్నాడు. అయితే మేమేమి చేయాలి అని క్వశ్చన్ వేసినప్పుడు, అయితే యేసు నామమందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు రక్షణ పొందుతారు, పరిశుద్ధాత్మనే వరమును పొందుతారు అని వాక్యము సెలవిస్తూ ఉన్నది.
ప్రభువా, జక్కయ్య ఇంటికి వెళ్ళినట్టు నా ఇంటికి రా ప్రభువా, నా ఇంటిలోనికి రాయ్యా. నాలో ఉన్న చీకటిని తీసివేయి నాయన, బంధకాలను తీసివేయి నాయన, నీకు ఆటంకకరంగా ఉన్నవి తీసివేయి నాయన. ఈ రాత్రి కాల సమయంలో ఏ సమస్యతో నువ్వు ఇక్కడ ఉన్నావో నాకు తెలియదు బిడ్డా. యేసు నామమునందు విశ్వాసం ఉంచిన నీవు ఈ రాత్రి మీ ప్రతి బంధకముల నుంచి యేసు నామములో విడుదల కలుగును గాక. యేసు ప్రభు యొక్క వెలుగు మీ గృహాలను ప్రకాశించును గాక. దేవుని యొక్క రక్షణ మీరు అనుభవించుదురు గాక. దేవుని యొక్క కాపుదల అనుభవించుదురు గాక. ప్రభువా తండ్రి నాయన, నీ యొక్క అయ్యా తండ్రి సన్నిధితో మమ్మల్ని నింపమని అడుగుతా ఉన్నాము ప్రభువా. నీకే స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి కాల సమయమున నా తండ్రి మా మధ్యన ఉండండి. ఈ కాకరపుర గ్రామంలో ఈ సంఘాన్ని జ్ఞాపకము చేసుకో, గుడిషపోడు సంఘాన్ని జ్ఞాపకం చేసుకో, సంరక్షించయ్యా, పోషించయ్యా, నడిపించయ్యా. అయ్యా ప్రజలకు విడుదల దయచేయ, విడుదల దయచేయ. చీకటి పొరలు తెంచివేమని అడుగుతున్నాను నాయన. నా జీవితాన్ని నీకు అర్పిస్తున్నానయ్యా ప్రభువా. నా హృదయంలోనికి రా ప్రభువా. నేను నిన్ను అంగీకరిస్తున్నానయ్యా. నా ప్రతి పాపం ఒప్పుకుంటున్నానయ్యా. నన్ను క్షమించు ప్రభువా. ఈ చీకటి బ్రతుకు నాకు వద్దయ్యా. నీలో నిలిచి ఉండి నడవటకు కృపను అనుగ్రహించు నా తండ్రి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను ప్రత్యేకంగా దీవించండి, ఆశీర్వదించండి. వాక్యం విన్న ప్రతి బిడ్డ హృదయములో ఈ వాక్యమును నాటమని అడుగుతున్నాను తండ్రి. నాటండి నా తండ్రి, నాటండి. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఘనమైన రాజువి, కృప కలిగిన దేవుడు. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. నీ సమస్య ఏంటో నాకు తెలీదు. ఒక్క నిమిషం ప్రభుని అడగండి. అయ్యా నా సమస్య నుంచి విడుదల దయచేయి. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. కాబట్టి ప్రభు నీ మాట నా హృదయంలో పెట్టాయా, నీకు వందనాలు. ఒకవేళ